ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. స్టేజ్ మీద ఆ పేరే కదండి, స్టేజ్ ఎక్కిన పేరే. ఎవడెత్తి శేయమకు దుర్మరణమునకు అంగీకరించింది తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులు ఎందరినో పరిచయం చేసేటటువంటి నా ఈ ప్రయాణంలో మనం విజయనగరం చేరుకున్నాం. విజయనగరంలో ఒక సీనియర్ కళాకారిణి, విద్యావంతురాలు, మరి ఉపాధ్యాయురాలకు కూడా పనిచేసినటువంటి కళాకారిణి. మరి ఇంతవరకు మనం చేసినటువంటి కళాకారుల్లో ఒక టీచర్ వృత్తిలో ఉంటూ కళారంగానికి సేవ చేసినటువంటి మహిళా కళాకారిని మనం మొదటిసారిగా కలుస్తున్నాం. మరి మేడం గారి వివరాలు వారే స్వీయ పరిచయం ద్వారా తెలియజేసుకుంటారు. నమస్తే మేడం. నమస్తే సార్. మరి మీ యొక్క స్వీయ పరిచయాన్ని మన తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులు తెలియజేయండి మేడం. తప్పకుండా సార్. తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ వారు అంజనప్ప గారు ఎంతో శ్రమదమాదులతో అందరినీ కళాకారుల్ని పరిచయం చేస్తున్నందుకు ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ నా యొక్క జీవిత ప్రయాణంలో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. నా పేరు పసుమర్తి కనక మహాలక్ష్మి, బ్రాహ్మిన్. నాన్నగారు పసుమర్తి వెంకట నీలకంఠం గారు, పసుమర్తి సన్యాసమ్మ తల్లిదండ్రులు. నాన్నగారు రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ రిటైర్ అయి చనిపోయారు. ఆయనకి కళల పట్ల చాలా, ఈ పౌరాణిక నాటక రంగం అంటే చాలా ఇష్టం. ఓకే, మీ పరిచయాన్ని, మీ తల్లిదండ్రుల పేర్లు తెలియజేసినందుకు మీ అమ్మగారి పేరు కూడా చెప్పారనుకుంటా, సన్యాసమ్మ గారు. మరి ఈ శతాధిక కళాభిషేకం మీకు అర్థమవుతుంది. శతాధిక కళాభిషేకం అంటే 100 కళాభిషేకాలు దాటిపోయినాయి. ఇన్ని కళాభిషేకాలు చేయడానికి నాకు కళల పట్ల ఉన్నటువంటి మక్కువే. మరి ఈ శతాధిక కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలుపెట్టి మరిన్ని వివరాలు మన ప్రేక్షకులు తెలియజేద్దాం. ప్రార్థన చేద్దాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మగన్నిసం అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం మేడం. మరి సాంప్రదాయబద్ధంగా ఈ వినాయకుడిని ప్రార్థిస్తూ ఒక మంచి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినారు. మీరు ఈ కళారంగంలోకి ఒక అనుకోకుండా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని దాటుకోవడానికి, అధిగమించడానికి
ప్రయత్నం చేస్తూ ఈ కళారంగంలోకి వచ్చినారు అనేది ఇది నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే రాగాలు లేదా సంగీతాన్ని నమ్ముకొని సంగీతంలో మునిగి తేలితే రోగాలు పోతాయి, మనోవ్యతలు పోతాయి అనేటువంటి దానికి ఉదాహరణగా మీ కుటుంబమే నాకు అర్థమవుతుంది. మరి ఎట్లాంటి పరిస్థితిలో మీరు ఈ కళారంగంలోకి వచ్చినారంటారు? చెప్తాను సార్. ఆ క్లిష్ట పరిస్థితి ఏంటి? ఆ క్లిష్ట పరిస్థితి మీకు విన్నవిస్తాను. అయితే నేను 7 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు మా చెల్లి మాలతి అనే ఒక పాప ఇంట్లో జన్మించడం జరిగింది. ఒక ఏడాది ఆ పాప ఆడుతూ పాడుతూ నడుస్తూ 1 డేలో ఆ పాప చనిపోయింది. ఆ కారణంగా నాన్నగారు ఆ బాధను తట్టుకోలేక మానసిక వ్యధ, అంటే నేను ఇందులో గ్రహించింది ఏంటంటే తండ్రి గారికి పిల్లలు మానసిక వ్యధని దూరం చేయాలంటే కళలే మనిషి ఆధారము అన్న ఉద్దేశంతో మేము చిన్నపిల్లలు 3, తమ్ముడు, అన్నయ్య. దాంతో ఏమో మాకు మేకప్లు చేయించి ఒక హార్మోనిస్ట్ ఇంట్లో పెట్టి నిరంతరం మేము బయటికి వెళ్ళవలసిన పని లేదు. అప్పట్లో ఆడపిల్లలు బయటికి రావాలంటే చాలా కష్టం. డాక్టర్ కోర్స్ వస్తే పంపించలేదు, ఇంజనీరింగ్ సీట్ వస్తే పంపించలేదు. ఆడపిల్ల మన విజయనగరం దాటి పొలిమేరల్లోకి వెళ్ళకూడదు, 61, 63 ప్రాంతంలో. అటువంటి స్థితిలో ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పటి పరిస్థితి, తర్వాత విషయం ఇది. ఆ పిల్ల చనిపోయినప్పుడు ఈ చాలా మంది చెప్తే ఒక హార్మోనిస్ట్ ఇంట్లో పెట్టి నాటక రంగాన్ని అన్నయ్యని దుర్యోధనుడు, నన్ను పడక సీన్లో కృష్ణుడు, ఇంకో తమ్ముడు ఇప్పుడు సన్యాసరావు గారినేమో అతను టీచరే, మేము 3 టీచర్స్. ఆ తమ్ముడినేమో అర్జునుడు వేషం వేయించి, దీనికి ప్రధాన కారణం ఏంటంటే మా హరికథలో మా గురువు గారు అయినటువంటి చాలా అభిమానస్తులు మా కోటేశ్వరరావు గారు, సామవేదం కోటేశ్వరరావు గారు హరికథ ఆయన పేరు చెప్తేనే ప్రపంచం అంతా కూడా ఎంత చక్కటి కళాకారుడు అంటే ఆయన టైంలో మాకు మేకప్లు చేసి అతను కూడా అర్జునుడు వేశాడు నాతో. ఆ టైంలో కళావరి రింగు టైంలో అందరు ఇక్కడ మాకు గుంచి ప్రసిద్ధి అండి. అక్కడ వేషం వేయించి మా చేత ఈ నాటకానికి వీళ్ళు సూట్ అవుతారు, ఈ పాపకి వేషం వేస్తే అబ్బూరి వరప్రసాదరావు లాగా ఉంది, కోటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ హరిదాసులందరూ. ఈ పాపని మాన్పించొద్దని చెప్తే అప్పుడు నాకు కృష్ణుడి వేషం వేసి ఆ రకంగా ఈ రంగంలోకి ప్రవేశం జరిగింది. దాంతో నాన్నగారు చాలా ఆనందించారు. తర్వాత ఈ నాటక రంగం ఈ రకంగా నేను వదిలి లేకుండా పోషణ చేస్తున్నాను, ఏదో అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. మరి మీ వివరాలు తెలియజేస్తూ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ కళారంగంలోకి వచ్చారు అనేటువంటిది మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. మరి మొట్టమొదట వేసినటువంటి ఆ పాత్ర ఏది మేడం కళారంగంలో? ముందు కృష్ణుడు వేషం వేస్తామండి ఫస్ట్ని, తర్వాత అర్జునుడు, దైవపాఖ్యానంలో అర్జునుడు, తర్వాత రామాంజనేయ యుద్ధంలో రాముడు, చింతామణిలో భవానీ శంకరుడు, తర్వాత దుర్యోధనుడు, తర్వాత హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు, కృష్ణుడు, రాముడు, కన్యాశుల్కంలో గిరీశం కూడా ఈ మధ్య వేషం. గరికపాటి నరసింహ గారు వచ్చారు, గొల్లపూడి మారుతిరావు గారు కూడా అదే వేషం వేశారు. నేను ఆయన ఆ సభలో ఉన్నారు, నేను కన్యాశుల్కంలో గిరీశం వేస్తే ఆయన ఎంతో ఆడవావిడేమో అంత బాగా వేస్తుందని అప్రిషియేట్ చేశారు. మరి ఈ కళారంగంలో మీకు మీ నాన్నగారి ప్రేరణ వల్ల కళారంగంలోకి వచ్చినారు. ఈ కళారంగంలో రాణించడానికి కారకులైనటువంటి గురుదేవులు ఎవరెవరో చెప్పండి. ముందు ఈ నాటక రంగానికి ఫస్ట్ గురువు మా నాన్నగారండి, తండ్రి గారే. అతను హార్మోనిస్ట్ బ్రహ్మాండమైన. అయితే ఆయన మొదటి వాయించారు, తర్వాత ఒక గురువుని పెట్టారు. ఆయన పేరు నాడమంది సత్యనారాయణ గారు అని, ఆయన ప్రథమ గురువు. ఆయన పెట్టి నేర్పించారు. అది నాటక రంగానికి. హరికథల్లో కోటేశ్వరరావు గారు ఒక రకంగా చెప్పారు. తర్వాత ఈయన రాఘవేంద్రరావు గారిని ఆయన కొంత చెప్పాడు. కొంత ఆయన కోటేశ్వరరావు గారు బాగా చెప్పారు కొంతవరకు. తర్వాత ఇంకో గురువు గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం
నరసింహరావు గారు గురువు గారు ఆయన చెప్తున్నారు ప్రస్తుతం. నేర్చుకుంటున్నాను. ఇంకా నేను ఇప్పుడు నిత్య విద్యార్థిని అనుకుంటానండి. అక్కడికి అయిపోయింది. తర్వాత హరికథ అయిపోయింది. కన్యాశుల్క నాటకానికి మా తమ్ముడు సన్యాసరావు ఏమని గిరీశం పాత్రకి తను చాలా నాకు ప్రేరణ, నాకు నేర్పినవాడు తనే. పౌరాణికాలు నాన్నగారు, గురువు గారు ఆయన నాడప సత్యనారాయణ గారు. తర్వాత ఆయన పోయిన తర్వాత నేను నాటక రంగాన్ని ఆపిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నైదాన్ పైరాజు గారని ఆయన మళ్ళీ నేను ఈ నాటక రంగాన్ని వదిలేస్తే మళ్ళీ నన్ను ప్రోత్సహిస్తూ పైకి తీసుకుని వచ్చాడు. అప్పుడు మా సురభి కృష్ణ గారు హార్మోనిస్ట్ గాను, తర్వాత మా పైరాజు గారు మంచి కాంట్రాక్టర్, మంచి హార్మోనిస్ట్, నటుడు కూడా. అతను నన్ను చాలా నాటకాలు తిప్పాడు. ఈ సురభి కృష్ణ గారు హార్మోనిస్ట్ గాను. తర్వాత సురభి కృష్ణ గారు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అంటే హార్మోని పెట్టి నేర్చుకుంటాను. ఆయన దగ్గరే వాయిస్తాను, లెగ్ వాయిస్తాను. లెగ్ నేర్పారు. అది మా బంధం. ఈ గురువులు. డాన్స్ లో మీరు చెప్పాను కదా, 5 ML చేశాను నేను, 2 BEDలు, ఒక డాన్స్ డిప్లొమా. డాన్స్ డిప్లొమాకి గురువు గారు మద్రాస్ నుంచి సి రామూర్తి గారు అని ఇక్కడుండి 6 సంవత్సరాలు మా చేత చేయించి డిగ్రీ ఇప్పించి సంగీత కాలేజీ పరంగా వీణ సంగీత కాలేజీలోనే డిప్లొమా అయిందండి. అక్కడ శాస్త్రి గురువు గారి చేతిలో ఇప్పుడు ప్రిన్సిపల్ గా ఉన్నారు, ఆయన చేతిలో డిప్లొమా అయింది. తర్వాత సంగీతంలో వోకల్ బిఎన్ నారాయణ గురువు గారు, ఆయన నా గురువు గారు. తర్వాత రాజలక్ష్మి గారు 4th year వరకు, అక్కడి నుంచి బిఎన్ నారాయణ గురువు గారు. అది గురువులందరి దగ్గర ఎంతో మంది మీ ఎదుగుదలకు కారకులైనటువంటి ఇంతమంది గురువులు ఉన్నారు. చాలా సంతోషం మేడం. మరి మా ప్రేక్షకులు మీరు ఏం పాడతారు? ఇంత విద్యావంతురాలు, మంచి కళాకారిణి అనేటువంటి ఉద్దేశంతో ఏం పాడతారో చూద్దాము, విందాం, చెవులారా విందాం, కనులారా చూద్దాం అనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నారు. మరి ఏదైనా ఒక మంచి పద్యాన్ని లేదా పాటను. దేవి, ఈ రుణ బాధ కడుంగడు దుర్భగము కదా, సరివారి దేవి, ఈ రుణ బాధ కడుంగడు దుర్భరము కదా, సరివారి మనశ్చాంచల్య రోగం అనంతరము ఆఘాతమునందు అనిష్టము అను మీద దేగజోజము శరణము మరణమే శరణము పెక్కు దినముల్ మంచాన జీనించి ఎంతిరో చాలా సంతోషం మేడం. మరి చక్కని పద్యాన్ని దుఃఖరసమైనటువంటి హరిశ్చంద్ర ఘట్టంలో నుంచి పాడటము, అప్పుల బాధ ఎట్లుంటుందో జనానికి తెలియజేసేటటువంటి పద్యం అది. మరి మీరు ఈ కళారంగంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో
మీ కుటుంబంలో మీ కుటుంబానికి ఈ కళారంగానికి ఎటువంటి అవినాభావ సంబంధం ఉందంటారు, అనుబంధం ఉందంటారు? పూర్వం నాన్నగారి వైపు నుంచి మేనమావులు అందరూ సినిమా యాక్టర్. ఇద్దరు, ఒక అతను హార్మర్స్, అందరూ రైల్వే వాళ్ళే. రైల్వేలో పోస్టులు చేస్తూనే పక్కింటి అమ్మాయిల్లో జమీందారు పాత్ర వేశారు నాన్నగారు వాళ్ళ మేనమావు. కుటుంబ కదా. అమ్మ మేనమావులేమో ఇద్దరు హెడ్ మాస్టర్లే. ఒకతను హరిశ్చంద్రుడు, ఒకతను చంద్రమతి వేషం వేశారు చోడవరం. ఈ రకంగా వెనక నుంచి ప్రేరణ. మరి అది మాకు వచ్చిందేమో బ్లడ్ లో వారసత్వంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే పాప చచ్చిపోవడం వల్ల ఈ నాటక రంగాన్ని నాన్నగారు ఏమో పెట్టడం కూడా ఆ వెనక వాళ్ళ తాలూకు ఆశీర్వాదంతో ఈ నాటక రంగంలోకి వచ్చామేమో అని కూడా. ఆ పాప చనిపోవడం కారణమే కానీ నాటక రంగం అందుకు వచ్చిందని. ఆ పిల్లగాని పోకుండా ఉంటే నాటక రంగం లేదండి. ఉద్యోగాలు చేసుకోవడం హ్యాపీగా ఉండండి. అవునవును. మరి ఈ కళారంగంలో మీకు ఎటువంటి ఆనందం కలిగిందంటారు? నేను ఇప్పటి వరకు బతుకుతున్నాను. ఇప్పుడు నా సంవత్సరం 70 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 70 కూడా దాటిపోయింది. ఎవరైనా 71 అంటే నేను ఒప్పుకోనండి అని చెప్పగారు. నేను 17 ఏళ్ళ అమ్మాయిని అంటాను. ఎందుకు తెలుసా? స్టేజ్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ చాలా పెద్దవాడు అయిపోయిందండి, అమ్మో అమ్మ అంటారు. మీరు అలా యూ విత్ ఇట్ దట్ వర్డ్. నేను 17 ఏళ్ళు, అందుకే యాక్ట్ చేయగలుస్తున్నాను స్టేజ్ మీద. లేదా నేను డైలాగ్ చెప్పలేని, మీరు నన్ను నిరుత్సాహపరచద్దు అని నేను ఖచ్చితంగా ఎవరి మాట వినండి. నేను ఎన్సీసీ ఆఫీసర్. వయసు రీత్యా పాడలేదు ఆడలేదు అనేటువంటి ఒక చిన్న ఆలోచన ఉన్నప్పటికీ వయసుతో సంబంధం లేదు ప్రదర్శన, నేను ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు అనుకునే నటిస్తాను అనేటువంటి భావన, ఆ భావంతో ఉన్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే దుర్యోధను పాత్ర వేస్తాను. అయితే ఈ మీరు అన్నారు కదా మానసిక వ్యాధ, అది తగ్గించుకుందికి అది అడిగారు మీరు. ఒకటి మానసిక లాభం విద్య వల్ల, మానసిక ఆనందము, మానసిక లాభం. రెండు శరీరానికి లాభం అండి. శరీరానికి ఆనందం, ఉత్సాహం. ఉదయం లేచి నుంచి ఆ పద్యం ఈ పద్యం వాళ్ళు వస్తారు. అంతమంది నా కళాకారులు అంటే సామాన్యం, నటరాజ స్వరూపులు. వాళ్ళు ఎవరు వచ్చినా నేను ఆనందంగా స్వీకరిస్తాను, వస్తే ఆనందిస్తాను, పోషణ చేస్తాను. అందరూ ఇక్కడికి వస్తారు. నాకు అది ఇష్టం అంతే. నాన్నగారికి అది ఇష్టం, నాకు ఇష్టం. వేసుపాటి నరసింహమూర్తి గారు కూడా మన ఇంటికి వచ్చి పద్యాలు పాడిన రోజులు ఉన్నాయి. అది ఎస్ఎం కదా, బందా కనకలింగేశ్వరరావు గారు వచ్చారు. నేను ఆయన ఎవరు అమరాపు సత్యనారాయణ గారితో నేను ఫస్ట్ కృష్ణుడు, ఆయన రెండో కృష్ణుడు. చాలా నాటకాలు ఆడాము ఇద్దరిని. తర్వాత వడలి సీతారామయ్య గారిని ఆయనతో ఆంజనేయుడు చాలా కాలం ఆడాం. ఆకెళ్ళ అప్పారావు గారి పేరు అందరూ మర్చిపోయారేమో గాని, ఆకెళ్ళ అప్పారావు గారు నేను కృష్ణుడు, ఆయనేమో భీముడు. సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. ఆయనతోటి అబ్బూరి కమల, నేను, ఆయన యాక్ట్ చేస్తాను. ఆయన భీముడు, నేను కృష్ణుడు. ఎంత చిన్నపిల్ల, నేను 8 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. అవన్నీ చాలా మందితో యాక్ట్ చేసాం. ఆయన ఇంకెవరో పేరు గుర్తు రావట్లేదు. ఆంజనేయుడు వేషం వేస్తాడు, ఆయన పేరు కాదు, ఉయ్యూరు గోపాలస్వామి గారు. మంచి పేరండి ఆంజనేయుడు బ్రహ్మాండ. ఆయనతో ఆడితే జనం మరి పాడాడంటే మరి ఊపు ఊపు జనం. అయితే ఆ రోజుల్లో విపరీతమైనటువంటి ఆనందాన్ని అనుభవించామండి. మమ్మల్ని ప్రతి పల్లె ఒక 3000 నాటకాలు 4000 ఆడిసి ఉంటాను. ఎప్పటికి బిఎస్సి వచ్చేసరికి 4000 నాటకాలతో పూర్తి అయిపోయి. ప్రతి పల్లె, ప్రతి ఊరు, 3 జిల్లాల్లో నేను తిరగని ఊరు లేదు, తిరగని ప్రదేశం లేదు, అన్ని చోట్ల. చాలా సంతోషం మేడం. మరి మా ప్రేక్షకుల కోసం మీరు నాకు తొలి పలుకుల్లోనే మీతో మాట్లాడినప్పుడు దుర్యోధన పాత్ర వేస్తున్నాను. దాదాపుగా స్త్రీలు దుర్యోధన పాత్ర నటించడానికి చాలా కష్టమైనటువంటి పని. ఆ హావభావాలు, ఆ గాంభీర్యము. మరి మీరు ఎట్లా నటించారో మేము చూడాలంటే స్టేజ్ పైన అయితే చూసే పరిస్థితులు మాకు అదృష్టం లేదు. మరి ఒక దుర్యోధన పాత్రధారిగా కొన్ని డైలాగు మా ప్రేక్షకులు. సరే మీరు అడిగారు చెప్తాను. మొన్న నెల్లూరు వెళ్ళాము, ఆంధ్ర తెలంగాణ ప్రోగ్రామ్ జరిగింది. దానికి భాషా గారని మనకి విజయనగరంలో విమర్శకులైన చాలా పెద్ద ఆర్టిస్ట్ కూడాను, ఆయన తీసుకెళ్లారు. ఛాలెంజ్ గా తీసుకెళ్లారు. కనక మనిషిని తీసుకెళ్తాను అని తీసుకెళ్లారు. అందరూ వచ్చారు, కళాకారులు అందరూ.
నాకు సన్మానానికి మాత్రమే పిలిచారు. 70 ఏళ్ళు దాటే కదండి, నిజంగా సన్మానం అనుకునే వెళ్ళాను. వెళ్తే మీరేమో వేషం వేయండి అన్న. మరి ఎలాగండి, నేనేం తెచ్చుకోలేదు, ఏమి లేవు, ఎట్లా అన్నాను. అప్పటికప్పుడు మేకప్ మ్యాన్ వచ్చారు, అప్పటికప్పుడేమో హార్మోనిస్ట్ వచ్చారు, అప్పటికప్పుడేమో మేకప్ గబగబా చేయిస్తారు, తబలా వాళ్ళు తబలా వాయించేస్తున్నారు, క్లారినెట్ గుంటూరు నేను తెప్పించేశారు. ఓ సభ, అది మామూలు స్టేజ్ కాదండి, ఎంత మంచి స్టేజ్ అంటే పెద్ద పెద్ద మహానుభావులు అందరూ ఎక్కినటువంటి స్టేజ్. అమ్మో అన్నాను నేను. కానీ స్టేజ్ చూసినండి యాక్ట్ చేయాలని లోపలికి ఎంటర్ అయిన వెంటనే అనిపించింది. ఆ అవకాశం నాకు వెంటనే దేవుడు అక్కడ ఏమి కళామ తల్లి నన్ను ముద్దు పెట్టుకుందో తెలియదు, కానీ మరి చెప్పలేమండి. అందరు ఎంపీలు, అందరూ చాలా మంది అవధానులు. మీకు అందరూ కూడా ఇంకొక విషయం చెప్తాను. తెలుగు భాషలో 3 మంచి విషయాలు ఉన్నాయండి. చెప్పండి. ఒకటి అవధానము, 2 హరికథ, 3 పద్య పఠనం. పద్యం రాగాలు ఓవో అని కాదు, పద్య పఠనం. పేసపాటి గారు దానికి ఒక మాట చెప్పారు, పెద్దల్ని మనం స్మరించుకోవాలి. ఆయన ఏం చెప్పారంటే, ఇంత పట్టు చీరకి అంచులా ఉండకూడదండి రాగం. అమ్మా, పట్టు చీరకి అంచులా రాగం ఉండకూడదు, పంచకి అంచులా ఉండాలి రాగం అని చెప్పారు. సాహిత్య విలువ ఉండాలి. సాహిత్యం, తెలుగు భాష అంటే సాహిత్యాన్ని ప్రజలకి అందించగలగాలి. మనం పూర్వీకులందరూ కూడా, ఇప్పుడు తిరుపతి వెంకటరావులేమో చెలియో చెలకో పల్లెటూరు వాడు పాడేస్తాడు, సాహిత్యం తెలీదు. ఈ నటులు పాడినటువంటి పద్యాలను వాళ్ళు పాడేస్తారు, మనకన్నా బాగా పాడతారు వినికిడి ద్వారా. అంటే శ్రవణం, గోవిందయతి స్నానం, గోవిందేతి జపం, గోవిందేతి ధ్యానం, సదా గోవింద స్మరణం అని చెప్పారు. ఎందుకంటే హరికథలో చెప్పిన మాట ఇది. ఈ గోవింద గోవింద అన్న వల్ల ఏంటంటే మనలో ఉన్న పాపాలన్నీ బయటకు పోతాయి. రామ అంటే మనలో ఉండే పాపాలన్నీ బయటికి వెళ్ళిపోయి మా అనేసరికి మరి రాకుండా చేయిస్తుంది మా. అది రామలో చెప్పాలంటే బోల్డ్ ఉంది, మనకి తక్కువ సమయం. దుర్యోధన పాత్ర ఆ దందకి కొంత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగం మరణించుటయా, లేక ఆ పరిభవంబునకు తలయొగ్గి జీవించుటయా, సప్తసాగర వేళ వలయుత వసుంధర వలయంబునకెల్లా ఏకఛత్రాధిపత్యమును వహించి అమరదీప ప్రతాపంబున చండశాస నుండి అలనారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవ్వడెట్టి హేయముకు దుర్మరణమునకు అంగీకరించింది వానేమో దుర్మరణమునకి సాహసింతమనను ప్రయోజనం ఏమి అభిమాన ధనుండకు సుయోధన సార్వభౌమునక అవమానము. ఆ దుర్జాతి సిద్ధాంతమున విహీనకు పరిహసించునుగాక నా అంతటి వానికి అవమానము తటస్థించున. నవఖండ భూమండలాధిప మొగట తట గండిత మణికుణ్ణి నిరంతర నీరాజిత నిజపాద పంకేరు గుండనై సింధురా చతుష్టయ పరివేష్టిత సుందరాభార దూర్వగుండనై అవరాజముల సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క బిడ్డను ఎత్తి వచ్చినను ఉక్కడింపంచాలు ప్రచండ ప్రతాప ప్రభావి భాషలకు 100 సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సజ్జసో విలసితమై అభిమాన వల్లరి బంధీకృతమై కలంకమై జగంబున పేరెన్నికగన్న క్షత్రియ వంశమున జనించి అనేకాట్రాహుని సమూహమునకు అధిరోధమునకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మల చేల్చి చెండాడేది, ఆ పురంబు భస్మీపటలము గావించదా, ఆ పాపిష్టి నా పాంచాలిని ఎచ్చరాని మహాపదలముంచదా, నా మనోవికల్పములకు కారణమైన ఆ మనసమును నిర్వస్తమునొచ్చదా. సూపర్ మేడం. రారాజు పాత్రలో రారా అనే మీరు మరి అదే విధంగా ఇప్పుడు ఈ రారాజు పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరు వేయట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా దీనికే మంచి బాగుంది, ఇదే బాగుంది డైలాగ్ చెప్పేసుకోవచ్చు. హార్మోనిస్ట్ కోసం చూడక్కర్లేదు, నీ బాధ నువ్వు పడి వచ్చారో వాయిస్తాను, లేదా నీ డైలాగులకు పేరు వచ్చేస్తుంది. ఇలా
వెంట్రుకలు నెక్కి పొడుస్తాయండి డైలాగ్ బాగా చెప్తున్నా. బాగానే వీళ్ళందరూ అంటారు హార్ట్ వీక్ అయిపోతుంది బాగా చిన్నపిల్లలు అంటుంటే మీరెందుకు కదా పోతాం స్టేజ్ మీద ఏంటో తలనొప్పి ఆ పేరే కదండి స్టేజ్ ఎక్కిన పేరే ఏమైనా పేరు కళాకారుడికి అన్ని రకాలు ఉన్నాయి మనం మామూలు వాళ్ళు నటరాజ స్వరూపులు. చాలా ఆనందదాయకం మేడం. భాగవతారణిగా మీరు రంగం నుంచి కూడా ఒక మంచి పాటను మీరు పాడితే బాగుంటుంది. పాట కీర్తనం. మీకు ఒక చిన్న విషయం చెప్తాను పాడతాను. మంజరి ఇందులో మంజరి చాలా ఇంపార్టెంట్, కీర్తనలు ఇంపార్టెంట్. అయితే తెలుగు భాషలో మీకు ఇప్పుడే చెప్పాను 3 అవధానం 1 హరికథ. ఎందుకంటే ప్రజల్లోని చైతన్యం తీసుకుని రావడానికి ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఒక మాట అన్నారండి. ఈ మీరు శ్రీమద్ రామాయణాన్ని యథార్థ రామాయణం అని రాశారు కదా, మరి మీ రామాయణం యథార్థ రామాయణం అయితే మరి వాల్మీకి రామాయణం అసత్యమా? మీది యథార్థ రామాయణం అని రాశారు కదా, శ్రీమద్ రామాయణాన్ని యథార్థ రామాయణం అని రాశారు కదా, మరి యథార్థ రామాయణం మీదైతే మరి ఆయనది వాల్మీకి రామాయణం ఏంటి అసత్యమా అని అడిగట్టు ఒకడు. మన అడుగుతారు కదా, ఒక ఆయన అడిగాడు. అయితే ఈయన చెప్పాడు కదా, ఓ నాయన ఆదిభట్ల నారాయణ దాస్ గారు చెప్పిన మాటే ఈ హరికథ పితామహులు. ఆయన చెప్పారు, ఏం చెప్పారు, ఒరే నాయన హరికథ చెప్పడం కాదురా, ఇది ఎక్కడ వెళ్ళి గానం చేసినా ఎక్కడ గానం చేసినా అర్ధ సముపార్జన ఉండాలిరా, అందుకు నేను యథార్థ రామాయణం అని పేరు పెట్టాను అన్నాడు. అయితే మరి ఆ యథార్థం ఏంటంటే అన్నాడు. మళ్ళీ వాడు ఊరుకోడు కదా, భక్తి కావలసిన వాళ్ళకి భక్త్యర్థం, మోక్షం కావాల్సిన వాళ్ళకి మోక్షార్థం, మీకు ఇంకేమైనా కావాలంటే అవి కూడా ఉన్నా మీ ఇష్టం కదా అని చెప్పారు ఆయన. అంత చక్కగా ఎవడు ఏది నేర్చుకున్నా అర్ధ సముపార్జన. మరి ఉద్యోగం మనం టీచర్ చేసామంటే నెలకు ఇన్కమ్, నాకు ఇప్పుడేమో పెన్షన్ ఇస్తున్నారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఉద్యోగం ఇస్తున్నారు. మరి వీళ్ళ కళాకారులకు సంగతి ఏంటి, నేర్చుకుని పారిపోవడం కాదు కదా, ఏది నేర్చుకున్నా అర్ధ సముపార్జన ఉండాలి. దేనికైనా ఒక సాధన చేస్తేనే, నువ్వు కష్టపడితేనే సాధకుడి యొక్క శ్రమ లోకానికి తెలుస్తుంది. అది మెయిన్. సాధన చేయుమురా నరుడా, రోజు సాధన చేయవలసిందే. ఇప్పుడు ప్రస్తుతానికి నా హరికథ నేర్చుకున్న మా గురువు గారు పిఠాపురం నరసింహరావు గారు, ఆయన వాయిస్తున్నారు, చెప్తున్నారు. జగముల నగముల అయిన నేను కావలసిన ఇప్పుడు నీరాముని జగదేక వీరురాను అన్నవి భయపడే ఆ పంటిలో జనగాని నా కొడుకులకు క్షణమైన విలువను. పద్మవ్యూహం హరికథ కూడా చెప్తారా? ఇంకా సీతా కళ్యాణం నేర్చుకుని మధ్యలో వదిలేశాను. ఉద్యోగ రీత్యా 40 ఏళ్ళు ఉద్యోగం, అమ్మ క్యాన్సర్, నాన్నగారు డాక్టర్, తమ్ముడికి చూశారు. ఇప్పుడు తమ్ముడికేమో కాళ్ళు లేని పరిస్థితి అని చెప్పి వీటిలన్నీ పక్కన పెట్టేసి ఇంటి పనులు మునిగిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఈ కళాకారులు మా సురభి కృష్ణ గారు ధర్మమాని, మా క్లారినెట్ ఆయన నరసింహులు గారి సహకారం, మా గురువు గారు ఇప్పుడు ప్రస్తుతానికి హరికథ గురువు గారు, నాటకం గురువు గారు, అక్కడేమో క్లారినెట్ గురువు కింద లెక్క అన్నింటికి వచ్చేస్తాడు నాకు. అందుకని మా నరసింహరావు గారు మెయిన్ అండి. చాలా కష్టపడి నన్ను పైకి తేడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ, మా కళాకారులందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. రాముడి ప్రత్యం ఆంజనేయ, అది ఏనాటి పురాణమో కానీ ఇప్పటి నీ పదవిలో అయ్యది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవత్ శక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తి భావములకు నీరస స్థితి ఏర్పడును. ఏమందువా
అద్భుతంగా పాడినారు మేడం. మీ యొక్క చలాకితనం చూస్తే ఈ వయసులో ఎట్లా వచ్చింది ఇంత చురుకుదనం అని మాకు అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది మేడం. మరి మీరు అందుకున్నటువంటి అవార్డులు సన్మానాల గురించి ఏమైనా చెప్తారా? ఒక చోట కృష్ణుడి తాలూకా ఒక్క కృష్ణుడే, రాయబారం కృష్ణుడు. దాంట్లో ఎక్కడి నుండి పెట్టారు, అది కొరదా దగ్గర ఉంది, అది పూరి. అక్కడ 40 మంది కృష్ణులు పెట్టారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను, నాన్నగారు చిన్నపిల్ల బాగా తీసుకుని వెళ్ళారు. అందరూ కృష్ణులు వేశారండి, చాలా మంది 40 మంది వేశారు. నాది 38వ. మా నాన్నగారు చెప్పారు, నువ్వు కానీ ఈ వేషంలో కానీ ఫస్ట్ రాకపోతే, స్టేజ్ మాస్టర్ కదా, ట్రైన్ ఆయన చేతిలో ఉంది, డైలీ కింద బొర్ర పెట్టవలసి వస్తుంది, నా పరువు పోతుంది. ఎంత నాటక రంగం అంటే పిచ్చో చూడండి. 2 కోడిగుడ్లు తెచ్చారు. అప్పుడు బ్రాహ్మణులు తిన్నాం కదా, నోరు జాపారు. ఆ పాయింట్స్ మెన్లు కూలీలు ఉంటారు కదా, పాయింట్స్ మెన్స్ వాళ్ళు, లైసెన్స్ కూలీలు, అమ్మ నోరిప్పు 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 అని నోరిప్పితే ఆ గొంతుకులో పోసారు. నువ్వేమో గట్టిగా పద్యాలు అనాలి, పద్యం అనాలి, సాహిత్యం ఉండాలి, రాగం వద్దు అని చెప్పారు. దానికి ఒక డైలాగ్ చెప్పారు నాకు. ఏం చెప్పారు తెలుసా? మా నాన్నగారు చెప్పింది, ఏ అక్కడ రణసూరులు అన్నాడు వాడు, ఎవడు అక్కడే మార్పు పడింది. రాగా ఎవరంటారా తోటి ఆ హార్మోనిస్ట్ పీక్ నడిపోతారు. మళ్ళీ నేను పాడింది సగం పాడలేదు. గురువులో మా సూరభ కృష్ణ దయ వల్ల ఏదో అనేసాను. కానీ అయితే ఎందుకు చెప్పాను మీకు, సాహిత్య విధాలు ఉంటుందో. టక 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 రణసూరులు కాకా అన్నాడు. అతను ఎవడో రణసూరులు అన్నాడు. కాకా ఉన్నుత్తర గోగ్రహణ కాలంబుర తదుత్తమాంగమును గాంధీవంపుచే భీష్మ ద్రోణ కృప స్వద్ధామాది మహావీరుల ఉష్ణిష్టములు తెగకోసి ఇచ్చిన విజయుడు వీరుడు కాడా. హిడింబాసున బగ కీచగాది రాక్షస సామ్రాట్లను నేలపెట్టి కాలు రాచిన ఆ భీముడు రణసూరుడు కాగా. ముఖ్యముగా మరచితేమో సుయోధన ఘోషయాత్ర నిపుంబున చతురాంగుదుడను గంధర్వరాజు నిన్ను రథాంగమును బంధించి ఆకాశ మార్గంపున తీసుకుని పోవచ్చుండా నిన్ను రక్షించి నీకు ప్రాణభిక్ష పెట్టిన పాండవులు ముమ్మాటికి నిశ్చయముగా నిస్సంశయముగా రణసూరులు పాండవులు అన్నాను. అంత పద్యం కట్టు అంటే చాలే నీకు సాహిత్యం. ఇంకోటి 21 మారు భూప్రదక్షిణము గావించి కృష్ణుడే 21 మారు అందరూ అసీల్లోనే 21 మారు భూప్రదక్షిణము గావించి సకల క్షత్రియ వంశమును నిర్మూలనము గావించిన భర్తవరాముని శిష్యుడైన భీష్మాచార్యుడును ధనువునే శాసించిన ధనుధరుడు ద్రోణాచార్యుడు మున్నగు మహాయోధులందరూ నీ సైన్యమందున్నారు. అంతే కదూ. అందులకే పాత్ర సారథ్యమును వహించుచుంటిన సుయోధన ఒకవేళ కురుక్షేత్ర మహాసంగ్రామమే తటస్థించినచో ఆ మహాసంగ్రామమునందు 1000 మంది భీష్ములు 10,000 మంది ద్రోణులు 100,000 మంది కన్నులు కలిసి వచ్చినను మా పార్థు చేతిలో చచ్చువారు ఈ కృష్ణుడన ఎవడో సొంత తెలుసుకొను. అక్కడ సన్మానం చేశారు. అక్కడ ఫస్ట్ వచ్చిందండి. అక్కడ ఒరిస్సాలో సన్మానం జరిగింది. తర్వాత మా రాజావారేమో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా పెద్ద ఘనంగా సన్మానం చేశారు. మొన్న నెల్లూరులో బాగా చేశారు. అయితే నేను ఈ సన్మానాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వనండి. పిలిచిన ఎక్కువ వెళ్ళను, తమ్ముడు వదిలి వెళ్ళడం అవ్వదు. తర్వాత ఉద్యోగ రీత్యా కూడా వెళ్ళడం అవ్వలేదు. చెప్పాను అమ్మ క్యాన్సర్ అని. అంచేత ఈ ఊర్లో ఏమైనా దగ్గరలో జరిగిన వాటికైతే వెళ్తాను. అలాగే ఎన్నో సన్మానాలు, ముఖ్యంగా 3 చెప్పాను. చాలానండి, చాలా మనస్సు శారీరక లాభం ఇచ్చింది, మానసిక లాభం ఇచ్చింది, దేశానికి లాభం ఇచ్చింది, మన ఊరికి ఏదో కనకమహాలక్ష్మి అన్న పేరు ఇచ్చింది అమ్మవారి దయ వల్ల. ఇప్పుడు చెప్పమంటారా ఆయన గురించి? నేను చెప్తాను, పిలుస్తాను. మరి ఈ కళారంగంలో నాన్నగారి కోరిక మేరకు మీరు ప్రవేశించి ఎంతో కళాసేవ చేస్తున్నటువంటి మీకు, మంచి విద్వాంసురాలకి
మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తున్నాం మేడం. మరి ఈ ప్రశంసా పత్రాలను తయారు చేయించి మాకు అనంతపురం పంపించి తర్వాత అక్కడి నుంచి ఈ కళాభిషేకాల కోసమే మీలాంటి గొప్పవారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులను బయట ప్రపంచానికి చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఫోన్లు చేసి నన్ను రప్పించుకున్నటువంటి పెద్దలు శ్రీయుతులు శ్రీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ సర్టిఫికేట్ ప్రదానం చేస్తే బాగుంటుందని నా కోరిక. సార్ రండి సార్. మేడం గారికి సంగీత సహకారం ఇస్తున్నటువంటి వైలిన్ విద్వాంసులు పిఠాపురం నరసింహారావు గారికి కూడా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిన్న ప్రశంసా పత్రం. థ్యాంక్ యూ సార్. మీరు ఇంతటి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా మా ఈ విజయనగరం డిస్టిక్ లో చేస్తున్నందుకు ఈ కళారంగంలో ఉండే కళాకారులందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తామనే ఉద్దేశంతో ఈ తేనె తెలుగు ఛానల్ అయినటువంటి ఛానల్ వారు మన అంజనప్ప గారు ఎంతో మంది కళాకారులని అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి ఎంతో శ్రమదమాదులతో ఆయన్ని తెప్పించి మన సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు, మన కోటేశ్వరరావు గారు, సామవేదం కోటేశ్వరరావు గారు హరికథా పితామహులు ఆయన అన్నయ్య గారు అబ్బాయి అయినటువంటి సామవేదం బాల సుబ్రహ్మణ్యం గారు మా కళాకారులందరినీ కూడా పేరు పేరున విజయనగరం జిల్లాలోని ఉండే కళాకారులందరినీ కూడా తెప్పించి అందరినీ కూడా పరిచయం చేయడానికి అంజనప్ప గారిని అంత దూరం నుంచి తెప్పించి మా అందరినీ పరిచయం చేస్తున్నందుకు మా బాలసుబ్రహ్మణ్యం గారికి, మా అంజనప్ప గారికి కూడా అనేక కోటి కృతజ్ఞతలు, కళాభివందనాలు చేసుకుంటూ ఇంకా ముందుకి మీ అందరినీ కళాకారులు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ, నాకు తెలిసింది ఏమంటే కళల కోసమే మీరు జన్మించినారేమో అనిపిస్తుంది. కారణం ఏమంటే కళ ఉంటే చాలు, నాకు ఏ సాంసారిక వ్యవహారం అవసరం లేదు అనేటువంటి ఆలోచనతో వివాహం గురించి కూడా ఆలోచన చేయకుండా కుటుంబ బాధ్యతలను ఎవేసుకున్నటువంటి మీకు నిజంగా కళాభివందనాలు. అవును, మీరు స్టేట్ అవార్డులు కూడా ఎన్నో అందుకున్నారని కొంచెం అంటే ప్రస్తావించే సందర్భంలో గుర్తుకు రాకపోవడం వల్ల చెప్పలేదని నాకు తెలుసు. ఉత్తమ టీచర్ అవార్డు కూడా అందుకున్నారని మాకు తెలుసు. అందుకనే మీలాంటి వారికి మా ప్రశంసా పత్రం ఇవ్వడం ఈ సందర్భంగా చాలా ఆనందదాయకం. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మహానుభావులు అందరూ కూడా మనతో భోగభాగ్యాలు ఇచ్చి మా బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ కళారంగాన్ని ముందుకు ఇంకా ఇంకా తీసుకెళ్ళి చాలా మంది చిన్నపిల్లలు కూడా మా లాంటి 72 ఏళ్ళు వచ్చి నేను ఇంకా ఇంత ముందుకు వెళ్తున్నానంటే పిల్లలందరూ కూడా మా కళని మేము ప్రోత్సహిస్తున్నాం, అందరినీ ముందుకు రావాలని కోరుకుంటూ మా అంజనప్ప గారికి ఆయుర్వేద భోగభాగ్యాలు ఇచ్చే సదా ఆ భగవంతుడు ఇంకా ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మా కళ ధన్యవాదాలు.